తెలియక తీసుకొచ్చి ఒక ఆకు ఇందులో వేసాను అనుకోండి, ఏమవుద్ది జనరల్గా ఆకే కదా అని చెప్పి ఎండిపోద్ది. కానీ చూసారా ఎలా పెరిగిపోయిందో చెట్లు. ఒక ఆకు నుంచి దాని బర్డ్స్ వచ్చి ఎన్ని చెట్లు అయ్యాయో చూడండి మీరే. ఇదేంటో తెలుసా మీకు? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది రణపాల అంటారు దీన్ని. ఇది జనరల్గా కిడ్నీ స్టోన్స్కి, షుగర్కి యూస్ చేస్తారంట. నాకు కూడా తెలీదు, మా డాడీ చెప్పారు. ఇది జస్ట్ ఒక ఆకు పట్టుకొచ్చారనమాట. ఆ ఆకుని సర్లే అని చెప్పి నేను కుండీలో పెడితే చాలా చెట్లు వచ్చాయి. అందులో ఎండిపోయిన ఆకు ఉంటే కొంచెం పారేసాను. పారేసేది ఎందుకు పారేయాలి, కిచెన్ వేస్ట్ కింద ఉంటుంది కదా అని చెప్పి కుండీలో వేసాను. అయితే అది చూడండి ఎలా అయిందో. చిన్న చిన్న చెట్లు, ఆకుకి ప్రతి ఒక్క నోట్ నుంచి ప్లాంట్స్ వస్తాయన్నమాట. ఎన్ని చెట్లు వచ్చాయంటే అసలు 20 ప్లాంట్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసిన దాంట్లో 20 ప్లాంట్స్ వెళ్తాయి. కానీ ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఇన్ని ప్లాంట్స్ మళ్ళీ నాటేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కుండీలు పడతాయి. ఒకసారి చూడండి ఆకు ఎలా ఉంటుందో. ఇది రణపాల అంటారు. బహుశా మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి దీని గురించి తెలుసు. చూడండి అక్కడ నోట్ నుంచి ఎలా వచ్చిందో ప్లాంట్, స్మాల్ ప్లాంట్. ప్రతి ఒక్క ఆకు దగ్గర నుంచి అలానే వస్తుంది. మీకు కూడా ఎక్కడైనా ఇలాంటి రణపాల మొక్క కనిపించింది అనుకోండి, ఒక ఆకు తెచ్చుకోండి సరిపోతుంది. ఆకుతోనే ప్లాంట్స్ వస్తాయి. దీనికి సెపరేట్గా గింజలు కానీ లేకపోతే రూట్స్తో పెంచాలి అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఒక ఆకు ఉంటే సరిపోతుంది. ఆకు కూడా అవసరం లేదు. చూడండి మేము కొన్ని ప్లాంట్స్కి అయితే ఆకు చివరి భాగం నుంచి కూడా వచ్చాయి. ఇవన్నీ నేను ఇక ఒక పాట్లో వేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే పారేయలేము, అంత ముద్దుగా ఉన్నాయి చెట్లు. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కూడా రణపాల గురించి తెలుసుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు దీన్ని పూర్తిగా ఎందుకు యూస్ చేస్తారో పర్ఫెక్ట్గా చెప్పండి. ఎలా యూస్ చేయాలో నాకైతే తెలీదు. మీకు ఒకవేళ తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ మీకోసం కొంచెం నాలెడ్జ్గా ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి నేను వీడియోస్ వెతికి పెడుతున్నానండి. మీరు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.